వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు బాగాలేదని వీర్లపల్లి శంకర్ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీసీల అధ్యక్షుల సమక్షంలో ఈ దీక్ష నిర్వహించారు. ముందుగా భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అకాల వర్షాల కారణంగా రైతులు నిండా మునిగారని, నిర్బంధ వ్యవసాయ విధానం వలన రైతులు చాలా నష్టపోతున్నారని, కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మన భారత దేశ మాజీ ప్రధాని స్వర్గస్థురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ, మన శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా భారతదేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా మొన్న కేంద్రము 3 బిల్లులు పాస్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము షాద్నగర్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కేశంపేట రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్లు, పండ్లు పంచడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ సత్యాగ్రహం చేపట్టడం జరుగుతుంది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో దాదాపు 20 సూత్రాల కార్యక్రమం, గరీబీ హటావో అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా రోటీ, కపడా और మకాన్ అనే నిదానంతో భారతదేశంలో తీసుకొచ్చి ప్రతి బీదవాడు అన్నం కానీ, బట్ట కానీ, వానికి ఇల్లు కానీ ఉండే స్థాయిలో ఉండాలనే కోరికతో తీసుకొచ్చిన 20 సూత్రాల పథకము ఇప్పటికీ భారతదేశంలో అమలవుతుంది. కాకపోతే కొన్ని రాష్ట్రాలు దానికి పేరు మార్పిడి చేసి పథకాలు చేస్తున్నారు తప్ప కొత్త పథకాలు చేయడం లేదు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈరోజు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన సమయంలో మొత్తము బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు బ్యాంకులకు పోతే పైసలు వేస్తే మిత్తి, పైసలు తీసుకుంటే మిత్తి అనే కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మేము షాద్నగర్లో సత్యాగ్రహం చేపట్టడం జరిగింది.